జగన్ పర్యటనకి వస్తే 30 మందే హెలీప్యాడ్ దగ్గర ఉండాలా, 500 మందే మార్కెట్ యార్డ్లోకి వెళ్ళాలా, రోడ్డు మీద ఎవరు కనిపించకూడదు, కనిపిస్తే గనక ఊరుకోము, జనం వస్తే ఊరుకోము, తేడా వస్తే రౌడీ షీట్లు పెడతాం, హోర్డింగ్ పెట్టడానికి వీల్లేదు, పోస్టర్ పెట్టడానికి వీల్లేదు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి అంశాలేనా? ప్రజాస్వామ్యబద్ధంగా యాక్సెప్టెడేనా? ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇట్లా పరామర్శలకు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లెక్సీలు పెట్టలేదా? అక్కడికి జనం రాలేదా? అక్కడ ఇట్లాంటి ఆంక్షలు పెట్టారా? మొదట్లో జీవో నెంబర్ 1 ఇచ్చినప్పుడే రచ్చరచ్చ చేశారు. విపరీతమైన డిబేట్లు, దారుణమైనటువంటి స్టేట్మెంట్లు నడిచినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అంత ప్రతిపక్ష పాత్ర చేత కాదు, లేదా అంతటి మీడియా మేనేజ్మెంట్ చేత కాదు. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలకి చిరుస్పందన. కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో మాట్లాడుకొచ్చారు. నేను అంటే అసలు ఇది జెన్యూనేనా మాట్లాడేటప్పుడు? హెలీప్యాడ్ దగ్గరకు 30 మందే వెళ్తారు, బయట హెలికాప్టర్ దిగే చోట చూడడానికి. అరే ఒక పక్క పల్లెటూళ్ళల్లో హెలికాప్టర్ దిగుతుందంటే జనం ఎగబడి వస్తారు. వాళ్ళందరిని వస్తే కాల్చిపడేస్తామని చెబుతామా? మీ అందరి మీద రౌడీ షీట్లు పెడతామని చెప్తామా? లేదు, అక్కడికి 500 మందికే అనుమతి ఇచ్చారు పోలీసులు, కాబట్టి 500 మందే రావాలి అని లెక్కేసుకుని మిగతా వాళ్ళందరినీ ఊళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్రలు కత్తులు పుచ్చుకుని మీరు ఎవరు రావడానికి వీల్లేదు, జగన్ చూడడానికి వీల్లేదని చెప్తారా? వాళ్ళకి ఏమన్నా వెహికల్స్ పెట్టి తీసుకొస్తుంటే తప్పు. వెహికల్స్ అసలు పెడుతున్నారా? పెడుతుంటే ఊరుకుని ఉండేవాళ్ళం, మనం పబ్లిసిటీ భారీగా చేసేవాళ్ళం కదా. ఎగబడి వచ్చే జనాన్ని ఆపడానికి ఇంత అన్డెమోక్రటికల్ ప్రాసెస్, ఇంత ప్రజాస్వామిక ధోరణి, ఇది కరెక్ట్ అనుకుంటే భవిష్యత్తు ఇవాళ ఒకటే. ఇవాళ మనం చేసే ప్రతిదీ రేపు పొద్దున మనల్ని వెంటాడుతుంది. జగన్కి అట్లాగే వెంటాడింది, రేపు మనకైనా అంతే కదా. ఆలోచించుకోవాల్సింది.